హలో నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనం వట్టి చేపల పులుసు చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ముందే కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నానబెట్టుకున్నాను, ఒక కొత్తిమీర కట్ట తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, 50 గ్రాముల వట్టి చేపలు తీసుకున్నాను. దీంట్లో వట్టి చేపలు రకాలు ఉంటాయండి, చందమామ, నత్తనీళ్ళు, కొడిపెలని. నేను తీసుకున్న చేపలు కొడిపె చేపలండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు వట్టి చేపలు అందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ వేయకూడదు. వట్టి చేపలు వేగినాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో గిన్నె వేడయ్యాక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాల జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకొని గరిట తీసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు తీసుకొని ఇందులో వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఈ ఆనియన్ మగ్గేంత వరకు మనము వట్టి చేపలను వాటర్లో వేసి బాగా కడిగి శుభ్రపరచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి అందులో కట్ చేసినవి వేసేసి ఫ్రై చేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ గరిటెతో కలుపుకోవాలి. మనం శుభ్రపరిచిన వట్టి చేపలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. టమాటా కొద్దిసేపు మగ్గనిద్దాము. ఆలోపు మనము చింతపండు రసాన్ని తీసి పెట్టుకుందామండి. టమాటా మగ్గినది. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు తీసి పెట్టిన చింతపండు రసం ఉంది కదండి, అది వేసుకోవాలి. గరిటె తీసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాము. బాగా మసులుతుంది కదండి పులుసు. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ముందే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, అది ఇందులో వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికాక తీసి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వట్టి చేపల పులుసు రెడీ. ఈ పులుసు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి మా అమ్మ చేసిన వట్టి చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది ఫస్ట్ డే టేస్ట్ చాలా బాగుంటుంది, సెకండ్ డే తింటే అయితే అద్దిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.